ఈ వీడియోని తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు వార్డు మెంబర్ దగ్గర నుంచి విలేజ్ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు మిస్ అవ్వకుండా చూడండి. 10 సంవత్సరాల క్రితం తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన ఆ క్షణాన ఒక ఇల్లు లేనివాడు తనకి ఇల్లు వస్తుంది అనేసి ఆనందపడ్డాడు. ఒక రేషన్ కార్డు లేనివాడు తనకు రేషన్ కార్డు వస్తుంది, ఇక ఏ ప్రభుత్వ పథకానికి తనకి ఇబ్బంది ఉండదు అనేసి సంతోషపడ్డాడు. ఒక ఉద్యోగం లేని నిరుద్యోగి తనకు ఉద్యోగం వచ్చినట్టే, తన ఉద్యోగంలో జాయిన్ అయినట్టే సంతోషపడ్డాడు. కానీ ఏం జరిగింది? నిలువ నీడ లేని వాడికి ఇల్లు రాలేదు, రేషన్ కార్డు లేని వాడికి రేషన్ కార్డు రాలేదు. తెలంగాణలోని భూమి మొత్తం దొర అధికారాన నాయకుల పాలైపోయింది. ఎలక్షన్ల ముందు నోటిఫికేషన్లు వేయడం వల్ల నిరుద్యోగ జీవితం రాజకీయం అయింది. మరి ఈ వీడియోని కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు, కాంగ్రెస్ నాయకులే ఎందుకు చూడాలంటే 10 సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉండి ఏ పథకాలు ఇవ్వలేదు. ఇదే ఇప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ఈ పథకాలను ఇస్తుంటే ఒక పక్క పార్టీ వాళ్ళు ఈ పథకాలని ఎలా ఆపాలి అనేసి, ఎలా అడ్డుకోవాలనేసి ప్లాన్స్ వేస్తుంటే ఇది సాధారణ విషయమే. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సొంత పార్టీలోని నాయకులే కొంతమంది వర్గాలుగా ఏర్పడి నా తమ్ముడికి రాలేదు, నా అన్నకి రాలేదు, నా బామ్మతికి రాలేదు, నా బావకి రాలేదు, నా వర్గంలో వాడికి రాలేదు అనేసి ఈ పథకం అమలు కాకుండా అడ్డుపడుతున్నారు. ఇందిరా మిల్లులు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇంకా వేరే ఏదైనా కావచ్చు. దయచేసి విలేజ్లోని, గ్రామాల్లోని ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడికి చేతులెత్తి మొక్కుతున్నా, అన్నా 10 సంవత్సరాలు కేసీఆర్ పెట్టిన ఏ పథకం కూడా అందని వాళ్ళు కొన్ని లక్షల మంది తెలంగాణలో ఉన్నారు. ఆ పథకాల కోసం ఎదురు చూసి నిరాశ చెందిన వాళ్ళు కొన్ని వేల మంది, కొన్ని వేల కుటుంబాలు ఈ తెలంగాణలో ఉన్నారు. దయచేసి మీ వర్గ పోరిని పక్కన పెట్టి ఈ పథకాలు వాళ్ళకు అందేలాగా చేయండి. మొదటి విడతలోనే ఇంతమందికి ఈ అవకాశం దొరికింది. ఈ ప్రభుత్వానికి ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. రాబోయే కాలంలో ఇప్పుడు ఎవరికైతే రాలేదో వాళ్ళకు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మన వాళ్ళకి మనమే సపోర్ట్ చేయాల్సింది పోయి మన వాళ్ళని మనమే అడ్డుకుంటుంటే పక్క వాళ్ళు చూసి నవ్వుతున్నారు. అర్థం చేసుకోండి.